పురాణాలు చెప్పని శివలింగ రహస్యం ఏంటి? పురాణాల ప్రకారం శివుడు నిరాకారుడంటాం, కళ్లకు కనిపించని పరమతత్వం అంటాం. అయితే శివుణ్ణి ఎందుకు శివలింగ రూపంలో పూజిస్తాం తెలుసా? పురాణాల ప్రకారం శివలింగం ఒక విగ్రహం కాదు, అది ఆది కూడా కాదు, అంతం కూడా కాదు, అనంతమైన శక్తికి గుర్తు. బ్రహ్మ విష్ణువులు శివుడి ఆరంభం అంతం వెతుకుతుంటే అప్పుడు శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగానికి మొదలు లేదు, చివరా లేదు. అందుకే శివుడు నిరాకారుడైన లింగం ద్వారా సాకారంగా దర్శనమిస్తాడు. శివలింగం అంటే కేవలం పూజించే వస్తువు కాదు, మన అహంకారాన్ని కరిగించే సంకేతం. కానీ శివుడు కైలాసంలో ఉండే దేవుడైతే శ్మశానంలో కూడా ఎందుకుంటాడు? రేపు డే 5లో శివుడు శ్మశానంలో ఎందుకుంటాడో తెలుసుకుందాం. హర హర మహాదేవ.